నా పేరు ఆరిఫుల్లా. అహ్మద్ బాషా అతని అనుచరులు నా మీద చాలా అన్యాయమైన దాడులు చేశారు. గతంలో రహీష్ అలీ దర్గా స్థలం కబ్జా గురి అయిందని ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసినంత వరకు మాత్రమే ఆ కాంట్రాక్ట్ ఎవరున్నాడో కూడా మాకు తెలియదు. ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ని ఎవరిని అతనిని నేను కత్తితో దాడి చేసినానని నా మీద క్రిమినల్ కేసులు వేసినాడు. 2022లో రంజాన్ నెలలో ఒక నేను ముస్లిం అయినా కూడా వాడు ముస్లిమే, నేను ముస్లిం అయినా కూడా రంజాన్ నెలలో ఒక్క పొద్దు క్లోజ్ చేస్తూ ఉంటే మసీద్లో నుంచి నాకు పిలిపించి చిల్గల్బాయి సెంటర్లో సుమారు వాళ్ళ అనుచరులతో దాడి చేయించినాడు. రంజాన్ నెలలో నా మీద రేప్ కేసులో వేయించినాడు. 2023లో దాడులు చేయించినాడు. మా వ్యాపారం మా ఫాదరు నేను టీడీపీకి సపోర్ట్ చేస్తున్నానని మా ఫాదర్ వాటర్ ప్లాంట్ ఉంటే అది క్లోజ్ చేయించినారు. కార్పొరేషన్ సిబ్బందిని వాటర్ ప్లాంట్ మూయిస్తాడు, ఎలక్ట్రిక్ సిబ్బందిని పంపించి కరెంట్ కట్ చేయిస్తాడు. చాలా మంది చాలా దౌర్జన్యాలు చేసినాడు. వాళ్ళ గుండాను వాళ్ళ అనుచరులను పంపించినాడు. రీసెంట్గా మాది మేడంకి సపోర్ట్ చేస్తున్నానని కక్ష సాధింపు చర్యలతో కుట్రపరంగా నా మీద దాడి చేసి వాళ్ళే దాడి చేసి నా ఇంట్లో దూరి నాకు దాడి చేసి మా నాన్న మీద దాడి చేసి వాళ్ళే కత్తితో పూడ్చుకొని నాకు స్టేషన్లో వచ్చి అహ్మద్ బాషాకి ఏం సంబంధము నేను స్టేషన్కి వచ్చి నా మీద దాడి చేసినాడు స్టేషన్లో. వాడికి నేను వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలకి నేను తిట్టగలుగుతాను, కానీ మా నాన్న నా సంస్కారం నేర్పించినాడు కాబట్టి నేను వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లెళ్ళకి నేను గౌరవం ఇచ్చినాను. అప్పటి నుంచి ఆ క్రిమినల్ కేసులు నా మీద మర్డర్ కేసులు, రేప్ కేసులు, దాడులు అన్నీ చేయాల్సిన అన్నీ చేసినాడు. లాస్ట్ ఫలితం దేవుడు ఉన్నాడు. ఈరోజు నేను ఈడ సుఖంగా నా భార్య పిల్లలతో నేను ఉన్నానంటే అది నా వాసన వల్లనే నేను ఈడ ఉన్నాను. లేకపోయింటే నేను నా భార్య పిల్లలు రోడ్డు మీద వచ్చేవాళ్ళం. మాది మేడం నా ఇంటికి వచ్చి నా భార్య పిల్లలకు ధైర్యం చెప్పడం వలన నేను ఈడ ఉన్నాం. మాది మేడం లేకుంటే నాలాంటి వాళ్ళు చాలా మంది రోడ్డు పాలు వచ్చేయండి. వీళ్ళ అధికారంలో వచ్చి ఉంటే వైసీపీ వాళ్ళు అహ్మద్ బాషాకు సీటు వచ్చి అధికారం వచ్చి ఉంటే నాలాంటి వాళ్ళు చాలా మందిని అనగతొప్పి రోడ్డు పాలు చేసేవాళ్ళు వీళ్ళు. అందుకోసం వీళ్ళు రావణాసులాగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద న్యాయపరంగా ఈరోజు వాళ్ళ మీద కేసులు రుజువు అయినా కాబట్టి మేము ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం అంతే. ఈరోజు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు డిప్యూటీ సీఎం అయిన మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారి సోదరుడు ఎవరైతే అహంకారంతో విరవీగుతా ఒకప్పుడు మా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి అనరాని మాటలు మాట్లాడినాడో ఇంట్లోకి దూరుతాం అని అహంకారంతో ఎవరైనా సరే ఆడవారని అది ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ప్రతి ఒక్కరిని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆ రోజు మాట్లాడినందుకు ఈరోజు ఆ కర్మ ఫలించింది. ఇది ప్రతి ఒక్కరికి హెచ్చరిక. ఎవరైనా కూడా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. అహ్మద్ బాషా గారి వల్ల ఎంతో మంది మైనార్టీలే కాదు హిందూ సోదరులు కూడా క్రిస్టియన్ సోదరులు కూడా ఎంతో మంది వాళ్ళ కుటుంబాలు నాశనమైనాయి, ఎంతో మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఈరోజు వాళ్ళందరూ సంతోషపడుతుంటారు. పార్టీ పరంగానే కాదు నార్మల్ న్యూట్రల్ మనుషులు కూడా చాలా మంది ఈరోజు పండగ వాతావరణం ఇక్కడ నెలకొల్పిందని నేను తెలియజేసుకుంటున్నాను. 2019 నుంచి 2024 వరకు ఎక్కువగా నష్టపోయింది మాత్రం మైనార్టీలే. మైనార్టీ డిప్యూటీ సీఎం ఉన్నా కానీ ఎక్కువ నష్టపోయింది మైనార్టీసే. అతి ఎక్కువ కేసులు నమోదు చేసిన మీద
మైనార్టీల మీదనే. మా ఇంటి మీద పోలీసు వాళ్ళని పంపించి నా మీద 14 కేసులు పెట్టించినాడు. ఈరోజు మా మేడం ఇంట్లో దూడతా, అది చేస్తా, ఇది చేస్తా అని ఏదేదో విరవీగినారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికాడే వచ్చి మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఏం బిక్కున్నాడు? ఇది ఎప్పుడు కూడా కుర్చీ శాశ్వతం కాదు. ఈరోజు మేము ఉంటాం, ఇంకొకరు ఉండొచ్చు, కానీ ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తే ఇదే గతి పడుతుంది. ఇంకా రానున్న రోజుల్లో అయినా కనీసం ఈయన ముస్లిమ్స్కు గొడవలు పెట్టాలని, ముస్లిమ్స్కు హిందువులు గొడవలు పెట్టాలని చాలా ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా మైనార్టీ యూత్ అవేగ్గా ఉండండి, వీళ్ళ ట్రాప్లో రాకుండా చూసుకోండి. జై మాదిగ